365 days ఛాలెంజ్ లో ఇది 36th డే. యథావిధిగా నిన్న సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత సందీప్ మాయ మా రూమ్ కి వచ్చాడు. సందీప్ మాయ రూమ్ కి వస్తే చేసే దూల పనులు అన్ని ఇన్ని కాదు. మాయా ఫ్యాన్ క్లీన్ చేద్దాం రారా అంటే భుజం మీద ఎక్కించుకొని సరేరా నువ్వు తుడు అన్నాడు. సరేలే ఏదో ఏనుగెక్కినట్టు ఉంటది అని చెప్పి నేను ఫ్యాన్ పట్టుకున్న తర్వాత ఈడు తిరగడం మొదలు పెట్టాడు. ఫ్యాన్ క్లీన్ చేయడం కాదు కానీ ఈ వీడియో మా ఓనర్ ఆంటీ చూడాలి, అప్పుడు ఉంటది మాకు. అయిపోయింది ఏదో అయిపోయింది, బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మాయా ఏదైనా మంచి హెల్దీ ఫుడ్ తినాలరా అంటే చూడండి ఏం కొనిపెట్టాడు. దీనికన్నా నీకు ఇంకేం హెల్దీగా ఉంటదని అంటున్నాడు మా. అవునవును, మా సందీప్ మాయ వయసు అయిపోతే బర్గర్లు పిజ్జాలు తింటాడు. పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ కి వెళ్ళిపోయాను మా. ఈ ట్రాఫిక్ చూడండి, ముందు చూస్తే నుయ్యా వెనక చూస్తే గొయ్య అన్నట్టు మొత్తానికి బ్లాక్ అయిపోయి పాక్కుంటూ పీక్కుంటూ కాలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాం మా. దీని అమ్మ జీవితం, ఇక్కడ కూడా పార్కింగ్ దొరకలేదు. మెల్లగా లోపలికి 400 మీటర్లు బండి పెట్టడానికి వెళ్ళాం మా. ఇంకేముంది, కాలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాం, ఇంకా క్లాస్ కే వెళ్ళాలి. ఓ డి అమ్మ, దారిలో ఈ అద్భుతమైన కళాఖండం కనిపించి ఎవరింటి ముందు అయినా టెంట్ కనిపిస్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. అదే మా కాలేజ్ లో కనిపిస్తే ఏదో ఫెస్ట్ జరుగుతుందని మావా. క్లాస్ లోకి ఎంటర్ అయిన వెంటనే మేడం నాన్ స్టాప్ గా క్లాస్ చెప్పడం మొదలు పెట్టింది రా బాబు. వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. మధ్యలో ఈడు గోల ఒకటి. చూడండి ఈడు ఎక్స్ప్రెషన్, ఈడు అయినా మంచోడు మావా ఈడు. సరే మరి నేను ఇంకొంటా, ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.